తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ 42 లక్షల ఓటు బ్యాంక్ ఉంది. ఎక్కడా పెద్దగా సింగిల్గా పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేకపోయినా అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలో శాసించే స్థాయిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. రేవంత్ రెడ్డి చాలా కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వల్ల గత ఎన్నికల్లో ఆయన ప్రయోజనం పొందారు. తెలుగుదేశం పార్టీలో సానుభూతి ఉంది రేవంత్ రెడ్డి పట్ల. కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీని కానీ, ఎన్టీ రామారావుని కానీ, ఆయన కుటుంబ సభ్యులను కానీ, చంద్రబాబు నాయుడిని కానీ తెలుగుదేశం పార్టీ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. అందువల్ల ఆయనకి బాగా కలిసి వచ్చింది. తీవ్ర విమర్శలు చేసిన టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓట్లని మరొకసారి హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో రాబట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హైదరాబాద్ నడిబొడ్డున మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో నా విగ్రహమే కనపడాలి, ఇంకెవరితో కనపడకూడదని పెద్ద ప్రణాళికతోనే ఉన్నాడు కేసీఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు, ఎన్టీ రామారావు విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు ఎవరు ఉంటానికి వీల్లేదన్న టైపులో ప్రవర్తించారు అధికారంలో ఉన్నప్పుడు. ఆంధ్రావాడి విగ్రహం హైదరాబాద్ లేనిది అన్న టైపులో వ్యవహరించారు. చివరికి గత ఎన్నికల్లో జనం చెబుతా కొట్టారు, ఫామ్ హౌస్కి పారిపోయాడు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు ఎవరైతే ఎక్కువ సాధిస్తారో ఆ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. కేవలం హైదరాబాదు, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ లక్షలాది ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు కొలగొట్టడానికి అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డికి ఎలాగో సానుభూతి ఉంది. ఇక కవిత కొత్తగా పెట్టిన దుకాణం, కవిత కొత్తగా పెట్టినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఓట్లే గుంజుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పనిచేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంలో కూటమి నాయకులకి స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడంలో ఉద్దేశం కూడా అదే అనే విశ్లేషణలు సాగాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ జట్టుగా తెలంగాణలో అధికారం సాధించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతుందా, లేదంటే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.